ఒక అడవిలో రవి అనే ఒక జింక ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు మరియు తెలివైనది కూడా. అదే అడవిలో భీముడు అనే ఒక బలమైన సింహం ఉండేది. భీముడు ప్రతిరోజూ ఏదో ఒక జంతువును వేటాడి తినేవాడు. దానితో అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. ఒకరోజు రవి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది. అక్కడ భీముడు మాటు వేసి ఉన్నాడు. రవిని చూడగానే భీముడు దానిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని రవి తన వేగంతో తప్పించుకుని పరుగులు తీసింది. భీముడు దానిని వెంబడించాడు. కాని రవి చాలా వేగంగా పరిగెత్తగలగడంతో భీముడు అలసిపోయి ఆగిపోయాడు. రవి ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. కాని అప్పటి నుండి రవికి ఒక ఆలోచన వచ్చింది. ఈ భీముడు ఇలాగే ప్రతిరోజూ జంతువులను చంపుకుంటూ పోతే అడవిలో ఎవరూ మిగలరు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంది. మరుసటి రోజు రవి అడవిలోని ఇతర జంతువులైన ఏనుగు, కుందేలు మరియు నక్కతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. భీముడి బాధ నుండి ఎలా విముక్తి పొందాలని వారితో చర్చించింది. మొదట అందరూ భయపడ్డారు. కాని రవి వారిని ధైర్యపరిచింది. చివరికి ఒక ఉపాయం ఆలోచించారు. మరుసటి రోజు భీముడు వేటకు వచ్చినప్పుడు అన్ని జంతువులు ఒకచోట గుమిగూడాయి. రవి ముందుకు వచ్చి భీముడితో ఇలా అందింది. ఓ సింహరాజా, మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రతిరోజు మీరు ఒక జంతువును వేటాడవలసిన అవసరం లేదు. మేమే ప్రతిరోజు మీకోసం ఒక జంతువును పంపిస్తాము. దానితో మీరు కడుపు నింపుకోవచ్చు మరియు మమ్మల్ని భయపెట్టవలసిన అవసరం ఉండదు. భీముడు ఈ ప్రతిపాదనకు సంతోషంగా అంగీకరించాడు. అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు భీముడి కోసం వెళ్లేది. అడవిలోని జంతువులన్నీ భయం లేకుండా స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. ఈ కథ మనకు ఐక్యత యొక్క బలాన్ని మరియు తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియజేస్తుంది. భయంతో పారిపోవడం కంటే కలిసికట్టుగా పోరాడితే విజయం సాధించవచ్చు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం. ధన్యవాదాలు.